బీర్ యువకులు తెగ లైక్ చేస్తారు. సమ్మర్లో అయితే సేల్స్ మామూలుగా ఉండవు. చల్లచల్లగా తాగిన కొద్దీ లోపలికి పోతూనే ఉంటది. ఇక పండగలు పబ్బలు అయితే చెప్పక్కర్లేదు. అసలు బీర్ లేకుంటే పండుగే లేదు. ఇంతకీ బీర్ ఎలా తయారయ్యింది, దాని ఆవిర్భావం ఎలా జరిగింది, మరి ఈ బీర్ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసా? అసలు బీర్కు ఓ రంగును రూపుని రుచిని ఇచ్చింది తెచ్చింది అంతా మహిళలేనని మీకు తెలుసా? ఈ రోజు ఇంటర్నేషనల్ బీర్ డే సందర్భంగా బీర్ పుట్ట పూర్వోత్తరాలు దాని చరిత్ర గురించి ఓ లుక్కేసేయండి. ఈ గింజల సారా తయారు చేసిన వాడు ఎవడో గాని నా సామిరంగా వాడు మహా మేధావై ఉంటాడు. బీరు రుచి మరిగిన గ్రీకు తత్వవేత్త ప్లాటో అన్న మాటలివి. మరి బీరు తాగిన మత్తులో చెప్పాడో లేదా బీరు మత్తు గురించి చెప్పాడో గాని నిజంగా బీరులో మునకేసి మరీ చెప్పి ఉంటాడు ఆయన. ఇప్పుడు రంగురంగుల బాటిల్స్లో లభించే ఈ బీరు కథ కహానీ గురించి తెలుసుకుందాం. బీర్ను తయారు చేసింది, చరిత్రలో ఆ పానీయానికి పెద్ద ఎత్తున ప్రాముఖ్యత కల్పించింది, అంతర్జాతీయంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మార్కెట్లో అమ్ముడుపోతున్న బీర్కు ఒక రూపం తెచ్చిపెట్టింది. అంతా ఆడవాళ్లే అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఈ బీర్ డే సందర్భంగా అలనాడు బీర్ను తయారు చేసిన మహిళామణులకు జోహార్లు చెబుతూ బీర్ డే శుభాకాంక్షలు చెబుతూ బీర్ పుట్టుక గురించి చూసేయండి. సుమారు 7,000 సంవత్సరాల క్రితం మెసోపొటామియా సంస్కృతిలో బీర్ కల్చర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అప్పట్లో ఆడవాళ్ళు బలవర్ధకమైన ఆహారం అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్ అని అంటున్నామే, దానికోసం అంబలి కాచుకునేవారు. అంబలి అంటే అందరూ కాచుకునేదే, కానీ కొంతమంది మరీ డిఫరెంట్గా కాస్తారు కదా. అలా కొంతమంది ఆడవాళ్ళు మాత్రం ధాన్యాలకు మూలికలను కూడా కలిపి వాటిని నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసేవారు. అలా మరిగించిన ఆ పానీయాలను నిల్వ చేసేవారు. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన రుచికి మారేవి. అవి తాగితే లైట్గా మత్తుగా మధురంగా ఉండేది. అందుకే అప్పట్లో వాటిని మత్తు ద్రవణాలనే ప్రచారం జరిగింది. ఆ మత్తు వారికి బాగుండేది, ఏదో లోకంలో విహరించినట్లుగా వింతగా సరదాగా ఉండేది. దాంతో చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. అలా సారాయి బీరు అమ్మకాల సాంప్రదాయం అనేది వేల సంవత్సరాల క్రితమే మొదలైందన్నమాట. ఏదైనా కొత్తగా తయారు చేశాకే వాటికి ఇంకొంత కొత్తదనాన్ని జోడించడం సర్వసాధారణమే కదా. అలా ఆ పానీయాలకు మరింత రుచిని జోడించి తయారు చేసేవారు మహిళలు. అలా కొత్త రకం రుచి జోడవ్వడంతో ఆ పానీయాలకు మార్కెటింగ్ పెంచారని బ్రిటిష్ చరిత్రకారుడు సొమ్మెలియర్ జెన్ పెయిటోన్ తెలిపారు. ఈజిప్టియన్లు ఆ కాలంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు మద్యం సేవించేవారు. దీంతో మద్యం ఇళ్లలోనే మద్యాలను తయారు చేసుకునేవారు. ఆ సమయంలో బీర్ లాంటి పానీయాలు చలామణిలో ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మంచినీళ్లు, టీ, కాఫీలు తర్వాత ఎక్కువ మంది తాగేది బీరే కావడం గమనించాల్సిన విషయం. అలా మధ్యయుగం నాటికి పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం బాగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల వరకు అంతా వాటికి అలవాటు పడ్డారు. కానీ పులిసిన ఆ పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కాదు, పాచివాసన వచ్చేవి. దీంతో రకరకాల ప్రయోగాలకు తెరతీశారు. అలా రకరకాల ప్రయోగాల్లో భాగంగా గంజాయి మొక్కలకు చెందిన హూప్స్ మొక్క పువ్వులను వేచి కాచేవారు. అవి ద్రవణాలను పాడు కాకుండా ఉంచడంతో పాటు మత్తుపాలు కాస్త పెరిగాయి. అలా బీర్లోకి కిక్ మొదలైందన్నమాట. జర్మనీకి చెందిన క్రైస్తవ సన్యాసి హిల్డెగార్డ్ ఆఫ్ బింగెన్ విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్కు ఒక రూపం తీసుకొచ్చింది. అయితే బలవర్ధకమైన ఈ పులిసిన పానీయాలను డొమెస్టిక్ నుంచి కమర్షియల్గా మార్చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం మగవాళ్ళకేనని ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్ను పక్కన పెట్టేసి బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్ను ఎక్కించడం మొదలుపెట్టారు. అలా బీర్ వెనుక ఆడవాళ్ల కృషిని తెర వెనక్కి నెట్టేసి అప్పటి నుంచి బీర్ల పరిశ్రమలో కింగ్లుగా చలామణి అవుతున్నారు మగవాళ్ళు. కానీ బీర్ వెనుక అసలు కథ మాత్రం ఆడవాళ్లదేనని మాట మరుగున పడిపోవడంతో పాటు అసలు ఆడవాళ్ల మాటే లేకుండా పోయింది. ఆగస్టు 1 ఫ్రైడే అంతర్జాతీయ బీర్ దినోత్సవం ఎలా పుట్టిందో, ఇంతకీ బీర్ డే ఉద్దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్తో బాతాఖానీ కొడితే 4 పెగ్గులు వేస్తూ 4 బీర్ బాటిల్స్ లాగించేయడమే ఈ బీర్ డే స్పెషల్.
బీర్ ప్రియుల కోసం బీర్కు జరిపే పుట్టినరోజు ఇది. 2007లో కాలిఫోర్నియా శాంటాక్రూజ్కు చెందిన జెస్సే ఔషోలో మోన్ అనే తాగుబోతు ఈ బీర్ డే పుట్టుకకు కారణం. అది ఓ మందుబాబు పుణ్యం అన్నమాట. 2012 దాకా ఆగస్టు 5ని ఇంటర్నేషనల్ బీర్ డేను జరిపేవారు. అయితే బీర్ గురించి ఇన్ని విశేషాలు చెప్పాక ఓ ముఖ్యమైన విషయం చెప్పడం ధర్మం. అదే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.